నేను ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపిస్తున్నాను. ఇతను చూసిన లేడీ పోలికలు చెప్తే చాలు, ఆర్టిస్ట్ ఆవిడ బొమ్మ గీసేస్తాడు. ఇప్పుడు నేను అతనికి ఈ కాఫీ ఎలా ఇవ్వడం? ఏం చేయాలి ఇప్పుడు? నీలిమా, అతనికి మంచినీళ్ళు తీసుకొచ్చివ్వు. అలాగే బామ్మ. అక్క, కొంచెం ఈ కాఫీ అతనికి ఇచ్చేస్తావా? నువ్వే వెళ్ళివచ్చు కదా. నాకు కిచెన్లో కొంచెం పనుంది, అందుకే. సరే, ఇవ్వు. ఇప్పుడు ఇతను చూసింది నన్నే అని తెలిస్తే నన్ను, నాతో పాటు కుషిని కూడా ఇంట్లో ఉండనివ్వరు. దేవుడా, ఇక నువ్వే మమ్మల్ని కాపాడాలి. రే ఆగరా, నిన్న అనగా వెళ్ళి ఇప్పుడారా రావడం? హాస్టల్కి వెళ్ళొచ్చానులేమ్మా, చిన్న పనుంటే. కాసేపట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని హాస్టల్లో ఏం పనిరా? అమ్మా ప్లీజ్, నేనిప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేను. నాకు కొంచెం టైం కావాలి. సరే తీసుకో. ఎంత టైం కావాలన్నా తీసుకో. ఇవాళ ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లికి కావాల్సినంత టైం తీసుకో. వాళ్లతో నేను మాట్లాడతాను. అమ్మా ఎందుకమ్మా నన్ను ఇలా బలవంతం చేస్తున్నారు? దోర్మాయ్, అయినా నిన్ను కాదురా, నిన్ను ముద్దుల కొడుకు, ఒక్కగానొక్క కొడుకు అని గారాభం చేసిన దీన్ననాలి. అమ్మని ఎందుకు అంటారు ఇప్పుడు? మీ అమ్మనే అంటాను. ఎందుకంటే దీని పెంపకమే నిన్ను ఇలా తయారు చేసింది. ఆ రోజు కూడా అది ఇలాగే ప్రేమ పేరుతో అందర్నీ ఎదిరించిపోయి కుటుంబం పరువు బజార్ని పడేసింది. మా నాన్నని కోలుకోలేని దెబ్బతీసింది. ఇవాళ నువ్వు కూడా అదే పని చేసి మళ్ళీ ఇంటి పరువు మంట కలుపుతావా? నన్ను నువ్వు అందరిలో చావు దెబ్బ కొడతావురా. నన్ను చావు దెబ్బ కొడతావు, చావు దెబ్బ కొడతావు. ఏమండి, వీళ్ళనిలా బాధ పెడుతూ విశ్వ అంతగా ప్రేమించి అసలు మర్చిపోలేకపోతున్న అమ్మాయి ఎవరై ఉంటుంది? ఎవరై ఉంటుంది? ఒకసారి రూమ్లోకి వెళ్ళి చెక్ చేస్తే పోలా? హే, ఇక్కడేం చేస్తున్నావు? అయినా నువ్వు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? గది గది జర మీతో మాట్లాడదామని వచ్చినా.
సూట్ కేసు బయట ఉండేసరికి జర లోపలికి నూకినా. సరే, దేనికోసం వచ్చావు? మీకోసమే వచ్చినా సారు. నా కోసమా? మ్, ఎందుకు? ఏం లేదు సారు. పాపం మీ అమ్మ బాపులు గంత బతిమాలను కూడా ఎంత కోప్పడినా పెళ్ళొద్దంటారు కదా. ఎందుకో అడుగుదామని వచ్చినా. నువ్వెవరినైనా ప్రేమించావా బాను? నేనా? లేదు. ప్రేమిస్తే తెలిసేది నీకు. ఓ గట్లనా? గట్ల అయితే మీ ప్రేమ గొప్పదే కావచ్చు గాని గదెవరో ముక్కు మొహం తెలియని దానికోసం మీరు గింత ఆరాటపడడు దేనికి సారు? ముక్కు మొహం తెలియకపోవడం ఏంటి? తన నా ప్రాణం. అయితే కావచ్చు సారు. గామెకెప్పుడు పెండ్లైందన్నారు, ఇంకా ఆమె గురించి ఎందుకు మీకు? పెళ్ళయిందని నీకెలా తెలుసు? చెప్పు బాను, తనకి పెళ్ళయిందని నీకెలా తెలుసు? గదా గది మీ ఇంట్లోనే ఇన్నా. తనకి పెళ్ళయిందని మర్చిపోయేదైతే అది ప్రేమ ఎలా అవుతుంది? అయినా తనిప్పుడు భర్తను వదిలేసింది. మళ్ళీ నా కోసమే వస్తుంది. మేమిద్దరం ఎప్పటికైనా కలుస్తాం. నా ప్రేమ నిజమైంది కాబట్టి మేమిద్దరం తప్పకుండా ఒకటవుతాం. గదెప్పుడైతుందో తెలియదు గాని గా లోపల మీ అమ్మ బాపు పరిస్థితి ఏంటో ఆలోచించిరా? గీ వయసులో వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు కదా సారు. అయినా మీకోసం మొగుడిని ఇడిచిపెట్టిందే అయితే మీ దగ్గరికి రావాలి కదా. వచ్చిందా? రాలే కదా. మరి రాని దానికోసం దిమాగ్ ఖరాబ్ చేసుకునుడు బంద్ చేసి మీరే కావాలనుకునే గా శైలమ్మ గురించి కూడా జర సోచాయించొచ్చు కదా. లేదు బాను, నా లైఫ్లో ఇంకో అమ్మాయికి చోట్లేదు. ఎందుకుండరు సారు? నాకు తెల్వక అడుగుతా, ఎందుకుండరు? పాపం గమ చిన్నప్పటి నుంచి మీ మీదే ఆశ పెట్టుకునున్నది సారు. మీకు తెలుసు కావచ్చు గాని మళ్ళా చెప్తాను, జరినుండ్రి. మనం ప్రేమించేటోళ్ళు దొరికితే మనకు సంబరంగానే ఉంటది. కానీ గదే మనల్ని మనలా ప్రేమించేటోళ్ళు దొరికితే బతుకు స్వర్గంలా మారుతుంది. నువ్వు నిజంగా జానులాగే మాట్లాడుతున్నావు. నేను నాలో కాక ఇంకెలా మాట్లాడుతాను విశ్వ?